వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ఈరోజు మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాము. ఇక్కడ జెన్జీ వాళ్ళందరూ కలిసి ఏ పబ్లిక్ టాక్ అని మీటింగ్ పెట్టారు. మరి వాళ్ళ మూవ్మెంట్ ఎలా ఉంటుంది, అసలు వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, వాళ్ళు తెలంగాణలో జెన్జీ మూవ్మెంట్ ఎలా ఉండబోతుంది, వాళ్ళ మాటలో మనం తెలుసుకుందాం. రుచిత్, జెన్జీ మూవ్మెంట్ ఏ పబ్లిక్ టాక్ అని మీటింగ్ పెట్టారు. ఏంటి అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి అసలు? ఇది మేము పెట్టలేదు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు పెట్టిండ్రు. ఎందుకంటే మేము జంతర్ మంతర్లో ఫోర్ ఫ్రంట్లో ఉండి నేను ప్రత్యూష మేమందరం ముందుండి కొంచెం తెలంగాణ రాష్ట్రం నుంచి అక్కడ కోఆర్డినేట్ చేసినాం కాబట్టి అసలు మా పర్స్పెక్టివ్ ఏంది, మా ఎక్స్పీరియన్సెస్ ఏంటి అని తెలుసుకోవడం కోసం పిలిచిండ్రు. యోగేంద్ర యాదవ్ గారితో కూడా మేము కలిసి కొంత ప్రయాణిస్తున్నాం కాబట్టి వారు కూడా మాట్లాడుతున్నారు కాబట్టి అట్లా డైనమిక్స్లో పిలిచిండ్రు. కాబట్టి అది పాయింట్. మేము ఆర్గనైజర్స్ కాదు, ఇక్కడ వీఆర్ ఆల్వేస్ ఇన్ సాలిడారిటీ విత్ ద పీపుల్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ. ఇక్కడ తెలంగాణలో ఎడ్యుకేషన్ సిస్టమ్ అంత బాగాలేదు, చాలా మంది స్టూడెంట్స్ కూడా ధర్నా చేస్తున్నారు. మరి తెలంగాణలో జెన్జీ సపోర్టింగ్ ఉండబోతుందా? తెలంగాణలో జెన్జీ సపోర్ట్ ఉంటుందా ఉండదా అనేది చరిత్ర చెప్పింది కదా. ఈరోజు ఇండియాలో ఉన్న జెన్జీ రోడ్డు మీదకి ఎక్కిర్రేమో. ఎప్పటి నుంచో అసలు నిరుద్యోగులు జెన్జీ అనే టర్మ్ ఫ్రేమ్ కాక ముందు నుంచే నిరుద్యోగులు, తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు రోడ్ల మీదకి ఎక్కుతున్నారు. కాబట్టి అంటే తెలంగాణ పీపుల్ హ్యావ్ ఆల్వేస్ బీన్ ప్రొటెస్టింగ్. ఆ ప్రొటెస్ట్లకి చెక్మేట్ పెట్టాలంటే, ఆ ప్రొటెస్ట్లకి ఎండు పెట్టాలంటే న్యాయం దొరకాలి. ఆ న్యాయం దొరికేంత వరకు కొట్లాట నడుస్తూనే ఉంటుంది. జెన్జీ మూవ్మెంట్ అని పబ్లిక్ టాక్ అని మీటింగ్ పెట్టారు. ఏంటి అసలు జెన్జీ అంటే? తప్పకుండా జెన్జీ అంటే పోరాటాల స్ఫూర్తిని నిలువెత్తున పట్టుకొని ఏ రాజ్యం అయితే విద్యార్థుల మీద కక్ష సాధింపు కోసము లాఠీ చార్జీలు చేస్తుందో పీకలు పట్టుకుంటారు, వాళ్ళందరూ నిలదీయడం కోసమే జెన్జీ ఉంది అని చెప్పడానికి ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం. మీరు గత 2 నెలలుగా చూస్తూ ఉంటే దేశంలో ఎన్నో సందర్భాలు జరిగాయి. నా మిత్రులైనా కానీ, నా సోదరులైనా కానీ దిల్లీలో మేమందరం కలిసిపోయాము. అక్కడ మాకెవరికి ఎవరి పరిచయం లేదు, అయినా కానీ మేము కలిసి పోరాడి ధర్మేంద్ర ప్రధాన్ అనే ఒక అర్హత లేని మినిస్ట్రీని మనం తలదించి చేతి నుంచి దింపేశాం. అదొక అచీవబుల్ గోల్. తర్వాత ఏమైంది? నరేంద్ర మోడీ గారు 12 ఏళ్ల నుంచి ఎప్పుడు మాట్లాడలేదు, ఈ జెన్జీ పోరాడితేనే మాట్లాడింది. అదొక అచీవ్మెంట్. అయితే 12 ఏళ్ల నుంచి ఇట్లా కెమెరా ముందుకు వచ్చి లైవ్గా ఏం మాట్లాడలేదు, స్క్రిప్టర్ మాట్లాడారు. కానీ లాల్ కిల్లా దగ్గర మన ఇండిపెండెన్స్ డే రోజు ఏం చెప్పాడు? ఆయన పేపర్ చదువుతూనే మాట్లాడారు, కానీ పేపర్ కూడా సరిగ్గా చదవడం రావట్లేదు. అది అందరికీ అర్థమైంది. జెన్జీ ఈజ్ ఎక్స్పోజింగ్ ఎవ్రీ కోర్ రియాలిటీ ఆఫ్ దిస్ గవర్నెన్స్. జెన్జీకి కావాల్సింది ఫెయిర్ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్, జెన్జీకి కావాల్సింది ట్రాన్స్పరెన్సీ, జెన్జీకి కావాల్సింది అకౌంటబిలిటీ. ఎవరైతే తప్పు చేస్తే దాన్ని ఎవరు బాధ్యత వహిస్తారు? పాలసీస్ చేసేది మీరు, చట్టాలు చేసేది మీరు, చట్టసభల్లో ఉండేది మీరు. మా మీద ఒక వివక్ష జరుగుతూ ఉంటే మేము దాన్ని ప్రశ్నిస్తే మీరు అకౌంటబిలిటీ తీసుకోరా? అంటే మేము ఓట్లేసేది మేము, పన్ను కట్టేది మేము, ప్రజలను మీరు నడిపిస్తూ ఉంటారు. దానికోసం మేము మాట్లాడుతూ ఉంటే మీరు మా మీద యాంటీ నేషనల్స్ అంటారా, ఫారెన్ ఫండింగ్ అంటారా, మీరు ఏదో బిల్లులు తెచ్చుకుంటారా? అది కుదరదు. జెన్జీ అనేది ఖచ్చితంగా ఒక ఈక్వలేటరియల్ అండ్ ఈక్విలిబ్రియల్ ఫార్మాట్గా వెళ్తూ ఉంటుంది. కాన్స్టిట్యూషన్ ప్రిన్సిపల్స్ని తగ్గట్టుగా ముందుకు పోతూ ఉంటారు. మీరు ప్రొటెస్ట్ రోజు కూడా అబ్జర్వ్ చేస్తే వందే మాత్రం అంటూ మేము ముందుకు వచ్చాము, భారత్ మాతాకి జై అంటూ మేము ముందుకు వచ్చాము. ఈ దేశంలో ఉన్న ప్రతి నినాదం మాదని మేము ముందుకు వచ్చాము, ఎందుకంటే ఈ దేశం మాది. అన్న ఇప్పుడు తెలంగాణలో జెన్జీ సపోర్టింగ్ ఏ విధంగా ఉండబోతుంది? తెలంగాణ అంటేనే ఉద్యమాల గడ్డ. అందులో ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఎక్కడ అన్యాయం జరిగినా, ఇక్కడ ఏ జరిగినా కూడా వెంటనే స్పందించేటువంటి గుణం ఉంది. అందుకే జెన్జీ మూవ్మెంట్లో భాగంగానే ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో కూడా వేలాది మంది విద్యార్థులతో ఆర్ట్స్ కాలేజ్ ముందు జెన్జీ ఉద్యమానికి మద్దతుగా కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో కూడా జెన్జీ మూవ్మెంట్ను కొనసాగించే భాగంగా ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ రూమ్ నెంబర్ 57లో యోగేంద్ర యాదవ్, ప్రొఫెసర్ సుకుమార్తోని అన్ని విద్యార్థి సంఘాలు, స్కాలర్స్, ప్రొఫెసర్స్ అందరు కలిసి ఒక చర్చా కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఈ దేశంలో ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటి? స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికీ విద్య అందరికీ అందని ద్రాక్షలాగా తయారైంది. పేద వర్గాలకు ఒక రకమైన విద్య, ధనవంతులకు ఒక రకమైనటువంటి విద్య, తారతమ్యాలు ఉన్నాయి. క్లాస్ రూమ్లో కూడా మోడీ వచ్చిన తర్వాత విద్యారంగాన్ని మొత్తం కులాలు, మతాల, ప్రాంతాల పేరు మీద విభజించేటువంటి వాతావరణం కూడా క్లాస్ రూమ్లో వచ్చింది. అయితే మేధావులు ఏం చెప్పారు? దేశ భవిష్యత్తు అనేది తరగతి 4 గోడలలో దేశ భవిష్యత్తు ఉందని చెప్తే, ఈరోజు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత దేశ భవిష్యత్తు అంతా గుళ్ళల్లో ఉంది, లేకపోతే మీరు దేవుళ్ళ అంటే అశాస్త్రమైనటువంటి ఆలోచనల విధానాన్ని చొప్పించేటువంటి విధంగా ఈరోజు పాలక వర్గాలు కుట్ర పడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ అంటేనే తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ అమరుల యొక్క త్యాగాలతో నిండినటువంటి గడ్డ. మీరు తెలంగాణలో ఏ ప్రాంతంకి వెళ్ళినా అనేక చైతన్యం కలిగినటువంటి గడ్డ. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ సాధించుకున్నటువంటి గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఈ దేశాన్ని, ఈ విద్యారంగాన్ని పరిరక్షించుకునే కార్యక్రమం మేము తీసుకోబోతున్నాం. సరే, ఏం చెప్తారు జెన్జీ గురించి? జెన్జీ యువతరం అనేది ఇప్పుడు పోరాటాల్లో ఉంది. పోరాడడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఎందుకంటే దాని అవసరం ఉంది. ఈ దేశంలో మాకు అన్యాయం జరుగుతుంది, ఈ అన్యాయం పట్ల మేము పోరాడాల్సిన అవసరం ఉందనేది ఈరోజు ఆ పోరాటాలకు ఒక ఆకర్షణ ఉంది. ఆ పోరాటాలకు జెన్జీ వస్తుంది. వాళ్ళు జెన్జీ అనే వాళ్ళు ఏదో సాధారణంగా రావట్లేదు. ప్రతి పాలసీని వాళ్ళు విశ్లేషిస్తూ
వాళ్ళు ఈ పోరాటంలోకి వచ్చి పేపర్ లీక్ అయింది కాబట్టి ఈ పేపర్ లీక్ కారణం ఎవరు? ధర్మేంద్ర ప్రధాన్. మీరు రాజీనామా చేయాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అనేక సార్లు పేపర్ లీక్ జరిగినాయి, వాటిని విశ్లేషించుకుంటారు. అదేవిధంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిండు. ఆ తర్వాత ఏంటిది మరి ప్రోగ్రామ్? ధర్మేంద్ర ప్రధాన్ ఒక పాలసీ తీసుకొచ్చిండు. బీజేపీ పార్టీ నుంచి ఒక పాలసీ ఇంప్లిమెంట్ చేయడానికి ఫోర్స్ఫుల్గా ట్రై చేస్తున్నారు. 2024లో ధర్మేంద్ర ప్రధాన్ ఛత్తీస్గఢ్లో పర్యటిస్తే ఏమన్నాడు? ప్రతి రాష్ట్రంలో కూడా మేము NEP 2020ని ఫోర్స్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తాం. ఇంప్లిమెంట్ చేయకపోతే కేంద్ర బడ్జెట్ నుంచి వచ్చేటువంటి విద్యారంగానికి వచ్చేటువంటి నిధులను మేము కట్ చేస్తామని చెప్పేసి మాట్లాడాడు. కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తుంటే మన సమస్య పరిష్కారం కాలేదు. NEP 2020ని రద్దు చేయాలి. ఇది నెక్స్ట్ జెన్జీ యొక్క నెక్స్ట్ టార్గెట్. ఇది సీజన్ 2 జంతర్ మంతర్ అనేది NEP 2020ని రద్దు చేసే వరకు కొనసాగాలి. అదేవిధంగా నీట్ ఎగ్జామ్ను కూడా నీట్ అనేటువంటి ఒక ప్రవేశ పరీక్ష విధానాన్ని కూడా రద్దు చేయాలి. డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఫెడరల్ స్ఫూర్తికి అవసరమైనటువంటి ఒక అంశం. ఏ రాష్ట్రంలో కూడా ఆ రాష్ట్రం మేము మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ నిర్వహించుకుంటామని చెప్పేసి ఆ పోరాటం మనం ముందు తీసుకుపోవాలి. ఆల్రెడీ ఇప్పటికీ తమిళనాడులో నీట్ని రద్దు చేయండి, మేమే మా మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ నిర్వహించుకుంటామని చెప్పేసి వాళ్ళు పోరాటం చేస్తున్నారు. ఈరోజు చూసుకున్నట్లయితే తెలంగాణలో పాలిటెక్నిక్ విద్యార్థులను స్కిల్ యూనివర్సిటీలో శక్తి అనేటువంటి ఒక స్కీమ్ తీసుకొచ్చి స్కిల్ యూనివర్సిటీలో కలుపుతామని చెప్పేసి మాట్లాడితే జీవో నెంబర్ 97 రద్దు చేయాలని చెప్పేసి విద్యార్థులు రోడ్ల మీద ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఎక్కడున్నారు? రేవంత్ రెడ్డి గారు పోయి ఆక్స్ఫర్డ్లో ఉన్నారు, మన విద్యార్థులు ఏమో రోడ్డు మీద ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు స్వయంగా నక్లెస్ రోడ్లో ఒక ర్యాలీ నిర్వహించారు. ఏమని? నీటు రద్దు జరగాల్సిందే. రాహుల్ గాంధీ గారు మోడీ ఇంటి ముందు ధర్నా చేస్తే తనను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ కూడా తను ఒక ర్యాలీ ప్రొటెస్ట్ ప్రోగ్రామ్ చేసిళ్ళు. మరి ఈరోజు ఆక్స్ఫర్డ్లో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇక్కడ యువత మొత్తం కూడా జంజీ యువత వాళ్ళ పాలిటెక్నిక్ అంతా కూడా వాళ్ళంతా రోడ్ల మీద ఉన్నారు. మరి ఈ పాలిటెక్నిక్ను ఆ జీవో నెంబర్ 97ను రద్దు చేయకుండా దాని శక్తిలో కలిపి స్కిల్ యూనివర్సిటీలో కలపడం అంటే అది కూడా NEP 2020లో బాగా ఉన్నటువంటి విషయం. నెక్స్ట్ 10+2 అనే ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసేసి 10+2ని ఒకేసారి మిళితం చేస్తాం. ఇది కూడా ఇప్పుడు మనం NEPలో ఒక స్ట్రక్చర్లో భాగమే కదా, అట్లా ఇంప్లిమెంట్ చేస్తాం అనడం కూడా ఇండైరెక్ట్గా తను డైరెక్ట్గా NEPని మేము ఇంప్లిమెంట్ చేస్తామంటున్నారు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులకు ఒక లాంగ్ హిస్టరీ ఉంది, పోరాటాల చరిత్ర ఉంది. కాబట్టి మీరు ఈ NEP పాలసీని తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయకుండా వెనక్కి తీసుకోవాలి. మేమందరం కూడా అవేర్నెస్ తోనే ఉన్నాం, అవేర్నెస్ లేకుండా ఎవరు లేరు. నెక్స్ట్ తెలంగాణలో కూడా ఒకవేళ ఇలాంటి దుర్మార్గ పాలసీలను ఇంప్లిమెంట్ చేస్తామంటే మేము టీచర్స్ను, తమిళనాడులో జరుగుతుంది ఆల్రెడీ, మీకు తెలుసో లేదో, అంటే మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు నాకు తెలిసి, టీచర్సు, లెక్చరర్సు, ప్రొఫెసర్స్, స్టూడెంట్ ఆర్గనైజేషన్ లీడర్స్ అందరూ కూడా NEP పాలసీని వ్యతిరేకించారు. అక్కడ అసెంబ్లీలో తీర్మానం కూడా వాళ్ళు చేసిళ్ళు. ఇక్కడ తెలంగాణ అసెంబ్లీలో కూడా NEP 2020ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేస్తే ఇలాంటి పాలిటెక్నిక్ విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉండదు. ఇలాంటి యూనివర్సిటీల్లో ఇలాంటి సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి ఉండదు. అదేవిధంగా ఇలా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఇలాంటి సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి ఉండదు. ఇలా నీట్ ఎగ్జామ్ ద్వారా మన విద్యార్థులు కూడా చనిపోయిన వాళ్ళలో మన విద్యార్థులు ఉన్నారు కదా, ఇలాంటి పేపర్ లీక్ అయ్యే పరిస్థితి ఉండదు. కాబట్టి ఒక పాలసీని మీరు వెనక్కి తీసుకోండి. స్టేట్ మన ప్రాంతం, మన భాష, మన సామాజిక ఆర్థిక భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ఇక్కడ విద్యా వ్యవస్థను మీరు రూపుదిద్దడానికి అనేక మంది సైంటిస్టులు ఉన్నారు, ఎడ్యుకేషనల్ సైంటిస్టులు ఉన్నారు, ప్రొఫెసర్లు ఉన్నారు, మేధావులు ఉన్నారు. హరగోపాల్ సారు, లక్ష్మీనారాయణ సారు, చక్రధరరావు సారు, సోమయ్య సారు, అదేవిధంగా లక్ష్మణ్ సారు, కాసిం సారు, అనేక మంది ప్రొఫెసర్స్ ఉన్నారు. ఉస్మాన్ యూనివర్సిటీ డిపార్ట్మెంట్లో అనేక మంది విద్యావేత్తలు, విద్యా అభిమానులు ఉన్నారు. కాత్యాని విద్యామహి మేడం అనేక మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా కొత్త పాలసీలు రూపొందించడంలో వీళ్ళని భాగస్వామ్యం చేయండి, వాళ్ళ అభిప్రాయాలు తీసుకోండి. అలా తీసుకొని ఒక కొత్త విద్యా వ్యవస్థకు నాంది పలకాల్సిన అవసరం లేదు, ఒక సైంటిఫిక్ టెంపర్ ఉండాల్సిన అవసరం లేదు ఉన్నది. ప్రైవేట్ వాళ్ళకి ఆనంద మహేంద్రకు 25 లక్షలు పెట్టి అలా లా చదవాలి. ఎవరు చదువుతారు 25 లక్షలు పెట్టి? గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు 20 లక్షలు పెట్టి ప్రైవేట్ యూనివర్సిటీ లా చదవగలుగుతారా? ఇష్టారీతిన ఫీజులు ఇస్తున్నారు. దాని మీద ఎవరు మానిటరింగ్ చేస్తారు? అమిటీ యూనివర్సిటీ ఉన్నది ఇలా శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర, అలా 19 లక్షల కంప్యూటర్ సైన్స్ సీటు ఒక గ్రామీణ ప్రాంత విద్యార్థి బేర్ చేయగలుగుతాడా? అందరికీ సమానమైన విద్య కావాలని చెప్పేసి ఈ దేశంలో పోరాటం కొనసాగుతుంది. అది ఈ రాష్ట్రంలో కూడా ఆ పోరాటం కొనసాగుతుంది. అసెంబ్లీలో NEP 2020ని మేము ఇంప్లిమెంట్ చేయమని తీర్మానం చేసినా కూడా ఇక్కడ పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. జెన్జీ మూవ్మెంట్ తెలంగాణలో ఏ విధంగా ఉండబోతుంది? తెలంగాణకు ఉద్యమాలు అనేవి కొత్త ఏం కాదు. కాబట్టి ఇది ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఈరోజు జంజీ మూవ్మెంట్ మరియు ఒక నెక్స్ట్ యూత్ పాలిటిక్స్ ఎట్లా ఉంటాయో అనేది ఒక చర్చ జరిగింది. ఈరోజు తెలంగాణలో మిలీనియల్స్ అంటే ఇదివరకు చేసిన ఉద్యమకారులు ఇప్పుడు జంజీ వీళ్ళందరితో కలిపి నెక్స్ట్ ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక విద్యా వ్యవస్థలో సమస్యలు కావచ్చు, మరియు ఈ ఎన్నో ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటి మీద ఇప్పుడు ఈ రీసెంట్గా వచ్చే పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థలో వీటన్నిటిని 97 జీవో తీసుకొచ్చేసి కలిపిన ఇష్యూస్ కావచ్చు, వీళ్ళందరికీ సపోర్ట్గా పోరాటాలు ఉండబోతున్నాయి జంజీ వాళ్ళతో పాటు మిలీనియల్స్తో కలుపుకొని అనుకుంటున్నాయి. మనకి ఇప్పుడు విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి విద్యా వ్యవస్థ మీద లేనిపోని జీవో నెంబర్స్ తీసుకొని వచ్చి స్టూడెంట్స్ మొత్తం ధర్నా చేసేటట్టు చేస్తున్నాడు. మరి ఏం చెప్తారు దీని మీద? యాక్చువల్గా తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి
విద్యా వ్యవస్థ అనేది విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఉన్నారు. కానీ ఆయన ఉన్నప్పటి నుంచి ఈ విద్యా వ్యవస్థలో రివ్యూ మీటింగ్స్ ఏం జరగట్లేదు. దానివల్ల దాన్ని పర్యవేక్షణ లోపించడం వల్ల ప్రతి రిక్రూట్మెంట్కు ఒక రకమైన జీవో ముందుకు వస్తుంది. ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ అప్పుడు జీవో నెంబర్ 21 వచ్చింది. డిగ్రీ కాలేజ్ లెక్చరర్లప్పుడు జీవో నెంబర్ 4 వచ్చింది. ఇప్పుడు 97 జీవో. పాలిటెక్నిక్ పిల్లలకు వచ్చే ఈసెట్ ద్వారా డిగ్రీకి ఇంజనీరింగ్కి ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని వీళ్ళు డిప్లొమా ఐటీఐ వాళ్ళతో కలిసి శక్తి స్కీమ్లో ఇంట్రడ్యూస్ చేశారు. దానివల్ల ఏంటి అంటే పాలిటెక్నిక్ ఉన్న పిల్లలకు ఉన్న అవకాశం పోతుంది. పాలిటెక్నిక్ వాళ్ళు స్కిల్డ్ అండ్ వెల్ స్కిల్డ్ పీపుల్ వాళ్ళకున్న అవకాశాన్ని ఈ జీవో నెంబర్ 97 ద్వారా వాళ్ళని తీసేస్తున్నారు. కాబట్టి వాళ్ళు 10th క్లాస్ అయిపోయిన ఇప్పుడున్న పిల్లలు కూడా రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి మేమేం కోరుతున్నాం అంటే జీవో నెంబర్ 97 అనేది తప్పు. ఆ శక్తి స్కీమ్లో పాలిటెక్నిక్ వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయొద్దు. వాళ్ళనే వర్క్ చేయనివ్వండి, వీళ్ళనే చేయని. ఎందుకంటే ఇదివరకు ఎట్లా ఉన్నదో ఆ విధంగానే అది కంటిన్యూ చేయడం వలన మాత్రమే ఈ విద్యా వ్యవస్థ కానీ పాలిటెక్నిక్ వ్యవస్థ కానీ చాలా బాగుంటుంది. లేదంటే రేవంత్ రెడ్డి గారికి ఈ విద్యా వ్యవస్థ మీద అవగాహన లేకపోవడం తెలియదు, లేదు అంటే దీని మీద పర్యవేక్షణ లేకపోవడం తెలియదు. కానీ అందువల్ల రోజు ఒక జీవో ఇచ్చేసి విద్యార్థులను కన్ఫ్యూజన్ గురి చేస్తున్నారు. వాళ్ళు చాలా చిన్నపిల్లలు, వాళ్ళు పాలిటెక్నిక్ వీళ్ళు. దీనివల్ల లెక్చరర్స్ కూడా చాలా వల్ల అన్యాయం జరుగుతుంది. కాబట్టి 97 జీవో కాదు, 21 జీవో, 97 జీవో, ఈ విపరీతమైన డిఫరెంట్ కైండ్ ఆఫ్ జీవో తీసుకొచ్చి కన్ఫ్యూజ్ చేయొద్దు. విద్యా వ్యవస్థ మీద దీనికి పూర్తి స్థాయి అవగాహన ఉన్నవారికి విద్యాశాఖ మంత్రి అని ఇవ్వండి, లేదు అంటే మీరు పర్యవేక్షణ చేయండి. ఇక్కడ ఒక మాట అన్న, రేవంత్ రెడ్డికి జీవో మీద అవగాహన లేక తీసుకొని వస్తున్నాడా, లేదంటే అసలు ఏం చేయాలని తీసుకొని వస్తున్నాడు? అసలు అంటే రేవంత్ రెడ్డికి ఈ విద్యా వ్యవస్థ మీద అవగాహన అనేది పర్యవేక్షణ లోపం ఉంది. విద్యా వ్యవస్థ మీద అవగాహన చెప్తే వస్తుంది వాస్తవానికి. అంటే అక్కడ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఎడ్యుకేషన్ వీళ్ళు కానీ చెప్తే వస్తుంది. కానీ పర్యవేక్షణ లోపం, దానికి ఏం చేస్తే బాగుంటుందనే పర్యవేక్షణ లోపం వల్ల అందరిని కన్ఫ్యూజన్, అగమ్య గోచరంగా అందరిని కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు. దానివల్ల ఏంటి అంటే దాని మీద రివ్యూ ఉంటే, అంటే ఏం జరుగుతుంది, ఏం చేస్తే బాగుంటుంది అనే ఒక రివ్యూ ఉంటే వీక్లీ ట్వైసో మంత్లీ వన్సో ట్వైసో ఇట్లా రివ్యూ చేసినప్పుడు దానికి ఒక క్లారిటీ వస్తుంది. అలాంటప్పుడు మాత్రమే నీకు ఒక సొల్యూషన్ వస్తుంది. కానీ రేవంత్ రెడ్డి గారు దీని మీద పట్టించుకోకపోవడం వల్లనే అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ జీవోస్ తీసుకొచ్చి అన్ని రకాల పీపుల్ని, అంటే ఈ తెలంగాణలో ఉన్న అన్ని రకాల పీపుల్ని అగమ్యగోచరానికి తయారు చేస్తున్నారు. దీనివల్ల ఏంది, ఇలాంటి మూమెంట్సే వస్తాయి. తర్వాత జంజీ వాళ్ళు వస్తారు, మిలీనియల్స్ వస్తారు, తెలంగాణ ఉద్యమకారులు వస్తారు, ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ వస్తారు. దీనివల్ల ఇవన్నిటికీ ఏంటి అని అంటే తెలంగాణలో ఒక అసంతృప్తి, ఒక గందరగోళం సృష్టించే పరిస్థితి వచ్చింది. కాబట్టి మేమేం కోరుకుంటున్నామంటే, మన ముఖ్యమంత్రి గారిని మేమేం కోరుకుంటున్నామంటే విద్యాశాఖ మంత్రి వేరే వాళ్ళకన్నా ఇవ్వండి, ఒక ఎక్స్పర్ట్ని చూసి. లేదు అంటే మీరు రివ్యూ చేసేసి దాని మీద మొత్తం అంటే క్లియర్ కట్ చేసుకొని ఒక విద్యార్థి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ప్రొఫెసర్లతో అసలు ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పిన తర్వాత జీవో వేయండి.